సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. పెద్దాపురం పోలీసుల అవగాహన సదస్సు. కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందుమాధవ్ ముందస్తు ఆదేశాల మేరకు పెద్దాపురం డీఎస్పీ ఏబీజీ తిలక్ పర్యవేక్షణలో పెద్దాపురం ఇన్స్పెక్టర్ వైఆర్కే శ్రీనివాస్ ఆధ్వర్యంలో పెద్దాపురం ఎస్ఐ వి మౌనిక స్టేషన్ సిబ్బందితో కలిసి స్థానిక ఆర్యవైశ్య సేవా సంఘం భవనంలో సైబర్ నేరాల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మహిళా భద్రత, నూతన చట్టాలపై అవగాహన, రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా రహదారి భద్రతా నియమాలు పాటించాలని, దొంగతనాల నివారణ మరియు హెల్మెట్ ధారణ ఆవశ్యకతపై స్థానిక ప్రజలకు ఒక ప్రత్యేక అవగాహన సదస్సు ఆదివారం ఉదయం నిర్వహించారు. ఈ సదస్సులో భాగంగా అధికారులు మాట్లాడుతూ అపరిచితుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, లింకులు, ఓటీపీలు, బ్యాంక్ వివరాలు ఎవరికీ పంచుకోవద్దని సూచించారు. సోషల్ మీడియా ద్వారా జరుగుతున్న మోసాలు, ఫేక్ లోన్లు, పార్ట్ టైం జాబ్ మోసాలు, డిజిటల్ అరెస్ట్ మోసాలు, కేవైసీ అప్డేట్ పేరుతో వచ్చే మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఏదైనా సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 హెల్ప్ లైన్ కు ఫిర్యాదు చేయాలని, అలాగే cybercrime.gov.in వెబ్సైట్ ద్వారా కూడా ఫిర్యాదు నమోదు చేయవచ్చని వివరించారు. మహిళల భద్రత కోసం శక్తి యాప్ వినియోగంపై అవగాహన కల్పిస్తూ అత్యవసర పరిస్థితుల్లో వెంటనే పోలీసులకు సమాచారం అందే విధంగా యాప్ ఉపయోగపడుతుందని తెలిపారు. మహిళలు మరియు బాలికలపై వేధింపులు, సోషల్ మీడియా వేధింపులు, ఈవ్ టీజింగ్ వంటి ఘటనలు ఎదురైతే భయపడకుండా పోలీసులను సంప్రదించాలని సూచించారు. ప్రజల భద్రత కోసం పోలీసులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప, డీసీసీబీ చైర్మన్ మరియు జనసేన జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సదస్సులో ఈగల్ ఇన్స్పెక్టర్ జి వెంకటేశ్వరరావు హాజరై డ్రగ్స్ కు వ్యతిరేకంగా అందరితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రాజా సూరిబాబురాజు, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు నిమ్మకాయల రంగనాథ్, పారిశ్రామికవేత్తలు, ఆటో మరియు లారీ డ్రైవర్లు, పట్టణ ప్రజలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ రోజు ఈ మీటింగ్ యొక్క ప్రధాన ఉద్దేశం పెద్దాపురంలో ఏ ఒక్కరు కూడా ఎటువంటి మోసాలకు, నేరాలకు గురి కాకూడదని, ఈ అన్నింటి మీద అవగాహన కల్పించడానికి మనకి ఈ డ్రగ్స్ ఈగల్ సిఐ గారు, అలాగే నేరాల గురించి చెప్పడానికి క్రైమ్ సిఐ గారు, అలాగే పెద్దాపురం డిఎస్పీ గారు, అలాగే మన పుర ప్రముఖులందరూ ఇక్కడ విచ్చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా పెద్దాపురం డిఎస్పీ గారు మన ఏబీజీ తిలక్ సార్ని కోరుతున్నారు. కాకినాడ జిల్లా ఎస్పీ గారు ఆర్డర్స్ ప్రకారం ఈరోజు పెద్దాపురం పట్టణంలో సమాజానికి, నేటి సమాజంలో ప్రజలకి రక్షణ కల్పించాలన్న ఉద్దేశంలో సైబర్ క్రైమ్ అవ్వచ్చు, రోడ్డు ప్రమాదాల నివారణకు, వారి యొక్క భద్రత విషయంలో, ఈ దొంగతనాల నివారణకి, వీటి అన్నింటిపై అవగాహన సదస్సు ఈరోజు ఈ వేదిక పరంగా మేము ఏర్పాటు చేసిన విద్య హెల్ప్ లోకల్ పీపుల్ చేసిన మాది రాష్ట్ర హోంశాఖ మార్చుడు మరి వారికి శ్రీ నిమ్మకాయల చంద్రరాజప్ప గారికి, తుమ్మల బాబు గారికి, బీసీబీ చైర్మన్, జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు, అలాగే సూర్యబాబురాజు గారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి గారు, మరి వేదికపై ఆసక్తులైన మన లలిత రైస్ మిల్స్ ఓనర్ అయిన మన శ్రీనివాస్ గారు, అలాగే పట్టాభి రైస్ మిల్స్ ఓనర్ అయిన మన శ్రీనివాస్ గారు, వెంకటేశ్వర రైస్ మిల్స్ ఓనర్ సూర్యబాబు గారు, అలాగే మరి యువకిషోరం రాజకీయాలకి తండ్రికి
తగ్గ తనయుడిగా ముందుకు వస్తున్న మన రంగనాథ్ బాబు గారికి, అందరికీ, వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి ఈరోజు మరి ఈ కార్యక్రమానికి ఒక ఆదివారం అంటే ఒక ఉద్యోగైనా ఎవరికైనా హ్యాపీ సండే అనే ఒక ఫీలింగ్, ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో సరదాగా ఎంజాయ్ చేయాలన్న ఒకే ఒక రోజు మనకి సండే వస్తుంది. ఆ సండేని మరి మాకు మీ ఏర్పాటు చేసిన సభకి వచ్చిన మీ అందరికీ, ప్రపంచానికి, మన రాష్ట్రానికి, జిల్లాకి జరిగిన పోకడాన్ని చూపించగలిగే శక్తి ఉన్న మన పాత్రకి ఈరోజు ఈ మీటింగ్ యొక్క సారాంశము మన డిస్ప్లే అవుతున్నటువంటి బ్యాంక్ ఉంది కదా, అవగాహన సదస్సు. దీంట్లోపై మనం చేయవలసిన ప్రతిదీను ఒక పౌరుడిగా మనం ఏం చేస్తున్నాం, వాట్ ఈజ్ అవర్ కాంట్రిబ్యూషన్ టువర్డ్స్ పోలీస్ అన్న కాన్సెప్ట్ మీలో తీసుకురావాలన్న ఉద్దేశంతో ఈరోజు మేము ఈ అవేర్నెస్ క్యాంప్ పెట్టాము. మేము మా పోలీస్ డిపార్ట్మెంట్ ఇప్పుడు ఉన్నటువంటి ఆరాపాల సిబ్బందితో, అంటే ప్రతి పోలీస్ స్టేషన్లో మనం అనుకున్నట్టుగా సిబ్బంది ఉండవు, కానీ 80% స్టాఫ్ని మా ఎస్పీ గారు, మన సార్, ఎందుకంటే మన ఎమ్మెల్యే గారు గతంలోని హోమ్ మినిస్టర్గా పనిచేసిన ఆ అనుభవంతోనే ఫస్ట్ ప్రయారిటీ విల్ బి గివెన్ టు ది పబ్లిక్ సేఫ్టీ. పోలీసు రక్షకుడుగా ప్రజలకి ఉండాలి. నేను జాయిన్ అయిన 10 days బ్యాక్ నేను జాయిన్ అయ్యాను. సార్ నేను ఇంట్రాక్షన్ కాల్ అనేది కలవడానికి వెళ్ళినప్పుడు సార్ చెప్పింది అదే, మనము మన పోలీస్ డిపార్ట్మెంట్ ప్రజలకి జవాబుదారీతనంగా ఉండాలి అని ఆయన చెప్పారు. దానికి తగ్గట్టుగా మేము ఈ ప్రోగ్రాం పెట్టాము. ఈ ప్రోగ్రాంలో ప్రతి ఒక్కరూ మరి మా యొక్క సూచనలు, మేము ఇచ్చే సలహాలు అవన్నీ మీరు పాటించి మీ బంగారు భవిష్యత్తుని మీ చేతుల్లో ఉండేటట్టుగా చేసుకోండి, మోసపోకుండా. మరి ఆ మోసాలు ఎలా జరుగుతాయి, భద్రత విషయంలో ఏ పాటించాలి, మనం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి, అవన్నీ ఆ విషయాలన్నీ మేము ఇప్పుడు సభాముఖంగా అందరికీ తెలియజేయాలి. ఇది 90 సెకండ్స్ తీసుకుంటే ఇదే 70 minutes పడుతుంది. కాబట్టి మేము ఏంటంటే కన్సల్ట్ చేసి చిన్నగా చెప్తున్నాము. ఈ రోడ్డు యాక్సిడెంట్స్ ఉన్నాయి, దాంట్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు యాజ్ ఏ తల్లిదండ్రులుగా మీరు తీసుకోవాల్సింది, 18 సంవత్సరాలు నిండకుండా ఉన్న వ్యక్తికి మీరు మీ పిల్లలకి బళ్ళు ఇవ్వకండి. 18 నిండిన వాళ్ళకి ఆ లైసెన్సులు అన్నీ పొందండి, పొందే ఏర్పాటు మీరు తీసుకోండి. రెండోది, హెల్మెట్ లేకుండా బయటికి పంపించకండి మీ వారిని. మీ పిల్లలు మేజర్ అయితే వాళ్ళు ఈ వెంటనే అది రికవర్ అవుతుంది, కానీ హెల్త్ జరుగుతుంది పరంగా ఇబ్బంది అవుతుంది, మనకి ఆర్థిక పరంగా కూడా ఎక్కువ ఖర్చు అవుతుంది, హెల్తీ జరుగుతాయి. కాబట్టి మీకు అది రోడ్డు ప్రమాదాల నివారణలో ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సింది ఆ విషయం. రెండోది, ఇప్పుడు మన గవర్నమెంట్ టాప్ ప్రయారిటీ గాంజా మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. మరి మన కూటమి ప్రభుత్వంలో మన సీఎం గారు కానీ, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రతి రివ్యూ మీటింగ్లో ఐఏఎస్ ఆఫీసర్కి, ఐపీఎస్ ఆఫీసర్కి, యంత్రాంగానికి అందరికీ వారు ఇచ్చే సూచనలు ఏంటంటే గాంజా రహిత రాష్ట్రంగా ఉండాలి అని ప్రతిసారి దీని మీద రివ్యూ చేస్తున్నారు. ప్రతి నెల మనం చేసిన ఎన్ఫోర్స్మెంట్ ఏంటి, మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, దాని మీద వారంతా సీరియస్గా ఉన్నటువంటి ఆ సబ్జెక్టుపై మేము కూడా గంజా మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నాము. ప్రతి చోట ఈరోజు పుట్టకాలు
లిక్కర్ సేవించడం వల్ల వచ్చే కిక్కు కన్నా గంజా కిక్కు బాగుందనేసి ఒక బ్యాడ్ ప్రజెన్స్లో ఉండడం వల్ల తక్కువలో వస్తుంది, ఎక్కువ కిక్ వస్తుందనే ఉద్దేశంతో చాలామంది దానికి బానిస అవుతున్నారు. దయచేసి తల్లిదండ్రులు మీకు కోరుకునేది ఏంటంటే మీ పిల్లల యొక్క ప్రవర్తనని, వారి యొక్క పనిచేసే విధానం వాళ్ళని మీద నిఘా పెట్టండి. ఏ చిన్న డౌట్ ఉన్నా మాకు ఫోన్ చేసి చెప్పండి. ఈ గాంజా మీద ఈగల్ అని ఒక మనిషి గాంజా సేవించడం వల్ల ఒక మృగం అయ్యాడు. మరి ఏం చేద్దాం? మనం ఏంటో తెలుసుకోండి. ఆ గాంజా గురించి ఏమైనా టోల్ ఫ్రీ నెంబర్ ఉంది, 1972 అనే ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంది. దానికి మీరు ఫోన్ కాల్ చేస్తే వెంటనే టీమ్స్ వస్తాయి. మీ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళందరూ గోప్యంగా ఉంచుతాం, సీక్రెట్గా ఉంచుతాం. మీ పేరు, మీ ఫోన్ నెంబర్ బయటికి చెప్పకుండా వాళ్ళ మీద మేము నిఘా పెట్టి పట్టుకుంటాము. అలాగే సైబర్ క్రైమ్స్, మనము ఇదివరకు రోజుల్లో మన డబ్బుని ఇనపెట్టులో దాచుకొని ఉంచుకున్నాము. కానీ ఈ రోజుల్లో చాలామంది డిజిటల్ ఓటీపీ వస్తుంది చూడండి అంటారు. ఆ ఓటీపీ మనం ఇచ్చినట్టే మన అకౌంట్లో ఒక అకౌంట్ అంటారు పోతాయి. ముఖ్యంగా ప్రతి మహిళలకి డ్వాక్రా కానీ అమ్మఒడి అవి అమౌంట్స్ పడుతున్నాయి. మనకు ఏదో వాళ్ళు ఏమంటే మీకు కేజీ బంగారం గెలిచారు, మీరు ఈ లింక్ని ఓపెన్ చేయండి అంటారు. మన కేజీ బంగారం ఇస్తారండి, అది వచ్చింది కదనేసి మనము ఆ లింక్ ఓపెన్ చేస్తున్నాము. ఆ లింక్లో మనం అన్ని లింక్ మన ఫొటోస్ కూడా వెళ్ళిపోతున్నాయి. మన ఫ్యామిలీ ఫొటోస్ దిగిన ఫొటోస్ కూడా లింక్ ద్వారా వాళ్ళు హైడ్ చేస్తున్నారు. చేసి ఇంటర్నెట్ చేసి దాన్ని మళ్ళీ మన మీద మగవాళ్ళైతే లేడీ వాయిస్తో అర్ధరాత్ర వచ్చిన తర్వాత అస్కీ వాయిస్ వస్తుంది, చాలా మత్తుగా ఎక్కించేటట్టు వాయిస్ వస్తుంది. ఆ వాయిస్కి మనము ఎంటర్ అవుతాం. అప్పుడు రోజు ఇలా మాట్లాడారు ఇది అనేటట్టు మనం కనెక్ట్ అయిపోతాం. అలా దాన్ని చూస్తాం, ఆ కాల్స్ చూసి వాళ్ళతో మాట్లాడుకుంటాం. 5వ రోజున ఓటీపీ ఇవన్నీ అడుగుతారు.